తెలుగులో ఏ మాయ చేశావేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. మాతృభాష మలయాళమే అయినా కూడా 16 తెలుగమ్మాయిలా ఉన్న సమంతను తెలుగు ప్రేక్షకులు తమ సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. అందుకే ఆమె అగ్రహీరోలందరితోనూ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, విజయ్ దేవరకొండతో చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందించి సమంత కెరియర్ గ్రాఫ్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక నాగ చైతన్యతో చేసిన సినిమాలు దాదాపు అన్ని సక్సెస్ కావడంతో ఈ జంట సూపర్ హిట్ పేరుగా ప్రశంసలు అందుకుంది. ఇక అదే సమయంలో ఇద్దరు ప్రేమలో పడడం, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందుకు ఆమోదం తెలపడం అన్నీ జరిగిపోయాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తరువాత సమంత మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలైంది. అందుకే సినిమాలు సైతం తగ్గించేసింది. ఇక ఇద్దరు అదిగో కలిసిపోతున్నారు, ఇదిగో అంటూ చైతన్య సమంతలపై రోజుకో వార్త వచ్చింది. ఇంతలోనే సడన్ గా శోభితతో చైతు ఎంగేజ్మెంట్ అంటూ నాగార్జున ట్విట్టర్లో ప్రకటించేసరికి అందరూ అవాక్కయ్యారు. ముఖ్యంగా సమంత కూడా ఊహించి ఉండదు. అయితే శామ్ ఫ్యాన్స్ అయితే సమంతపై సానుభూతి చూపిస్తున్నారు. అయితే సమంత కూడా దీనిపై ఏ రకమైన స్పందన తెలియజేయలేదు. కామ్గా ఉందని అనుకుంటున్నారు అంతా. అయితే సమంత కూడా చైతుపై ఎలాగైనా కసి తీర్చుకోవాలని అనుకుంటుందని వార్తలైతే వస్తున్నాయి. అందులో నిజమేంతో తెలియదు కానీ సమంత కొద్ది కాలంగా తనతో వెబ్ సిరీస్ తీసిన ఒక దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో పడిందట. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించిన సమంతకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ సిరీస్ లో ఆమె చాలా బోల్డ్ గా ఒక సన్నివేశంలో కూడా నటించింది. అసలు సమంత చైతుల మధ్య దూరం పెరగడానికి ఈ బోల్డ్ సీన్లే కారణమని అంటారు. ఇలాంటి సన్నివేశాలు చేస్తున్నప్పుడు కనీసం చైతును గాని నాగార్జునను గాని సంప్రదించలేదట సమంత. ఇక అందుకే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. ఇక అవన్నీ పక్కన పెడితే ది ఫ్యామిలీ మ్యాన్ 1-2 వెబ్ సిరీస్ ను తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రాజు నిడుమోరు. రాజ్ అండ్ డీకే కలయికలో వచ్చిన 2 సిరీస్లు అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయి. ఇందులో కూడా సమంత హీరోయిన్. అయితే ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ సమయంలోనే దర్శకుడు రాజుతో సమంత ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలొచ్చాయి. కొంతకాలం సమంత ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేకపోవడంతో అది కాస్త మరుగున పడిపోయింది. ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ కావడంతో సమంత రాజుపై ఒత్తిడి తెస్తుందని సమాచారం. రాజుకు కూడా వివాహమైందట. ఇప్పుడు సమంతను చేసుకోవాల్సి వస్తే మొదటి భార్యకు విడాకులిచ్చేందుకు రాజు సిద్దపడుతున్నాడని సమాచారం. సమంత రాజుల ఎంగేజ్మెంట్ కూడా అనధికారికంగా అయిపోయిందని కొందరంటున్నారు. ఇక ఇప్పుడు సమంత రాజుని పెళ్లి చేసుకుంటే అక్కినేని ఫ్యామిలీ టిట్ ఫర్ టాట్ అంటూ దెబ్బకు దెబ్బ కొట్టినట్టవుతుందని సమంత భావిస్తుందట. సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో తగ్గొద్దని, చైతుకి గుణపాఠం చెప్పాలని సమంతను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంతుందో లేదో తెలియాలి మరి.